ఈ బ్లౌజులన్నీ నర్సింగ్లో తెచ్చిన ఫ్యాబ్రిక్స్తో కుట్టినవండి. నర్సింగ్ తెలుసు కదా మీ అందరికీ. ఇది ఒరిజినల్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. మీటర్ వచ్చి 2000 వరకు పడ్డాయి. బ్లూ కలర్ది మాత్రం 2300 పడింది. సో అంటే ఒరిజినల్ కదా, ఇంకా వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత తీసుకోవడమే కదా. సో ప్రతి ఒక్కదాన్ని దానికి తగ్గట్టు డిజైన్ చేయడం జరిగింది. సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్ లుక్ రావాలి మనకి. సో అందుకోసం స్వీట్ హార్ట్ నెక్ తీసుకుని ఇట్లా హార్షూ నెక్ తోటి చేతులకి జస్ట్ కొంచెం చిన్నగా స్కాలప్ డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ పైపింగ్, వేస్ట్ పైపింగ్, ఇట్లాగే ప్రతి ఒక్క నెక్ని ఇలా సింపుల్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. ఓకేనా, ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇది లైన్స్ది మీకు ఆల్రెడీ చూపించాను నేను. ఓకేనా, లైన్స్ని మనం ఎంత సింపుల్గా తీసుకుంటూనే ఎంత అద్భుతంగా డిజైన్ చేయొచ్చో చూపించాను. ఇది లావెండర్ కలర్ది. వెనక మళ్ళీ సింపుల్గా చిన్న హోల్ ఇచ్చాను. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ తీసుకున్న, చిన్న పఫ్ ఇచ్చి దానికి హ్యాండ్స్లో మళ్ళీ పైపింగ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎంత చిన్న హోల్ ఉంటే అంత ట్రెండీ లుక్ ఇప్పుడు ప్రజెంట్. పెద్ద హోల్స్ అయితే బ్యాక్ సైడ్ తీసుకోవట్లేదు ఇప్పుడు. దీనికి వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్కి చిన్న పట్టి ఇచ్చి దాని మీద పెయింటింగ్ వర్క్ చేయడం జరిగింది. సో సింపుల్గా దాని కలర్ సెల్ఫ్ కలర్ తీసుకుని దాని మీద పెయింటింగ్ చేసాము. బ్యాక్ బుట్టీస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి అటుపక్క రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది కలిస్తేనే లుక్ బాగుంటుంది ఏ బ్లౌజ్కైనా. దీనికి వచ్చి కొంచెం పెద్ద హోలే ఇచ్చాము. స్కాలప్ కొంచెం హ్యాండ్స్ కొంచెం పెద్దగా ఇచ్చాము ఎల్లో కలర్ దానికి. ఎందుకంటే ఎల్లో కలర్ కొంచెం లైట్ కలర్ కదా. సో దీన్ని కొంచెం ఎలిగెంట్గా మనం చూపించాలి అంటే దీనికి ఏదోటి కొంచెం స్పెషల్గా కనిపించాలి అనిపించింది. ఇది వచ్చి గ్రీన్ కలర్ది టిష్యూ సిల్క్. దీన్ని మామూలుగా రౌండ్లో వీనెక్ తీసుకున్నాము. ఇక పైపింగ్తో హైలైట్ చేసాము. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి జస్ట్ కొంచెం చిన్న స్లిట్ ఇచ్చామన్నమాట, అంతే. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి.